ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. చూడండి. నీ విమోచకుడగు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఆయన ఎలాంటి దేవుడంట? మన దేవుడు విమోచకుడు. ఎవరు విమోచకుడు? ఎవరైతే నమ్ముతున్నారో ఆయన వాళ్ళకే విమోచకుడు. ఆయన ఎలాంటి విమోచకుడు అంట? నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధుడ దేవుడునైనా. ఎలాంటి దేవుడు అండి? మనల్ని విమోచించేవాడే కాకుండా మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? పరిశుద్ధ కలిగిన దేవుడు. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా ఎలాగుండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఎలా ఉండాలంటే అండి, పరిశుద్ధులుగా ఉండాలి. మన హృదయం పరిశుద్ధముగా ఉండినట్లయితే అది దేవునికి తెలుస్తుందండి. ఎందుకంటే ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారము చేయించినది. మనము మనుషులకు సమాధానం అప్పగించుకోవాల్సిన సమస్య కాదు, కానీ దేవునికి జవాబు అప్పగించుకోవాలి మన హృదయం పరిశుద్ధంగా లేకపోయినట్లయితే. ఇంకా ఏమని చెప్తున్నాడంటే, నీకు ప్రయోజనము కలిగినట్లు. ఏంటంటే అండి, ప్రయోజనము కలిగినట్లంట. మనకి ఏదైతే ప్రయోజనము కలుగుతుందో దాన్ని ఆయన మనకి నేర్పించేవాడిగా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే, మన తల్లిదండ్రులు మనకి ఏం చెప్పినా కూడా, ఏమి నేర్పించినా కూడా, ఏ విధంగా నడవమని చెప్పినా కూడా మనం వినకుండా మనకిష్టమైన త్రోవలకి వెళ్ళేవారిగా ఉంటాం. అయితే జాగ్రత్త, వాక్యముతో మాట్లాడుతున్నాడు ఆయన. నీతోటి, నాతోటి, మన అందరితోటి మాట్లాడుతున్నాడు ఆయన. ఏమంటున్నాడు? నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును. ఎలా ఉపదేశిస్తున్నాడు? ఇప్పుడే వాక్యముతో మనతో మాట్లాడి ఆయన ఉపదేశించేవాడిగా ఉన్నాడు. ఆ ఉపదేశాన్ని మనం వినినట్లయితే, అవును ప్రభువా, నేను నీకు ఇష్టకరముగా జీవించడానికి, అవును ప్రభువా, నువ్వు చెప్పే ప్రయోజనకరమైన మాటలు విని దాని ప్రకారంగా నడుచుకోవడానికి నేను ఒప్పుకుంటున్నానని ఎప్పుడైతే అంటున్నావో, అప్పుడు ఏం చేస్తున్నాడైనా? వాక్యముతో మనతో మాట్లాడి ఆ మాటల్లో మనకి ఏది ప్రయోజనకరమో దాంతో మనతో మాట్లాడేవాడిగా ఉంటున్నాడు. చూడండి, నీవు నా ఆజ్ఞలను, నీకు ప్రయోజనకరమైనది నేను నేర్పిస్తాను అని చెప్పి యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును అంటున్నాడు. మళ్ళీ నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. ఎప్పుడైతే ప్రభువా, నేను ఈ మార్గంలో వెళ్తున్నాను, దాన్ని నేను నీకు అప్పగిస్తున్నాను, అది మంచి త్రోవ అయితే దానిలో నన్ను నడిపించని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటున్నావో, అప్పుడు నువ్వు ఏ మార్గంలో నడవాలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు కానీ, వాక్యముతో కానీ నీతో మాట్లాడి ఆయన ఏం చేస్తున్నాడు? మంచి మార్గంలో నడిపించేవాడిగా ఉన్నాడంట. చూడండి, ఏంటంట? నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాడు ఆయన. మనం అదే చేస్తూ ఉంటాం. మరలా ఏమంటామంటే, నేనేం చేశాను దేవుని దృష్టిలో పాపం అని అనేవారిగా ఉంటాం కదండి. ఏదో పాపం కాదండి. ప్రార్థన చేయకుండా ఉండడం పాపం అంటున్నాడు. ఆజ్ఞ అతిక్రమించడం పాపం అంటున్నాడు. ఇంకా నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను అంటున్నాడు. ఏంటంట? దేవునికి ఇష్టమంటే అండి, మనము ఆయన ఆజ్ఞలు పాటించినట్లయితే, మనం ఆయన త్రోవలో నడిచినట్లయితే, ఆయనకి ఇష్టానికి మన జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే,
ఆయన ఉపదేశములు మనం ఆలకించినట్లయితే, ఇంకా ఆయన చెప్పినట్టు మనం నడిచినట్లయితే మనకు ప్రయోజనకరమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడంటండి. ఇంకా నేనెంతో కోరుచున్నాను. ఇంకా ఏమంటున్నాడు? ఆలకించి నీడల నీ క్షేమము నది వలె ఉండును అంటున్నాడు. ఏంటంట? అప్పటికప్పుడు ఎంత క్షేమం వచ్చేస్తుందండి ఆ కుటుంబానికి అంటారు కదండి. ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటున్నావో, ఎప్పుడైతే నీ ఇష్టం మొత్తాన్ని దేవుని దృష్టిలో పెట్టుకుంటున్నావో, అప్పుడు నీకు క్షేమము కలుగుతుందంట. ఇంకా ఏం చెప్తున్నాడు? నీవు నడవలసిన త్రోవను నేను నడిపించదను. ఏంటంట? నీ క్షేమము ఎలా ఉందంట? నది వలె ఉన్నదంట. నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. ఎలా ఉండాలంట? సముద్ర తరంగము వలె. అంటే మనము నీతిగా ఉండినట్లయితే క్షేమాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఎలా నడవాలో నేర్పించడానికి సిద్ధంగానే ఉన్నాడు. విమోచించడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు విమోచింపబడకపోయినట్లయితే విమోచించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. మన దేవుడు పరిశుద్ధుడి కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకునేవాడిగా ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను ఆలకింపవలన నేను ఎంతో కోరుచున్నాను అంటున్నాడండి. అలాంటి దేవుని యందు మనము మన జీవితాన్ని ఆయనకు అప్పగించి ఆయనకి ఇష్టకరంగా జీవించినట్లయితే, ఆయనకి ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవించినట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడంట? క్షేమాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఆయన ఇచ్చే క్షేమాన్ని పొందుకోవడానికి మనము కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.